ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు మద్దతు తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తున్న కేంద్రానికి టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఉంది. ఇప్పుడు అదే మద్దతుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా కొనసాగిస్తే ఏళ్ల తరబడి నానుతున్న సమస్యకి పరిష్కారం దొరికినట్టవుతుందని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా నిలుపు చేస్తామని ఎన్నికల ముందు, తర్వాత కూడా గట్టిగా చెబుతున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ కూడా ప్రైవేటీకరణ జరగనివ్వమని చెబుతున్నారు. కేంద్ర వైఖరి వల్ల విశాఖ ఉక్కు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కూటమి మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ విశాఖ ఉక్కుకు ఏమాత్రం సాయం చేయడం లేదు. పైగా ప్రైవేటీకరణను వేగవంతం చేస్తోందని వార్తలొస్తున్నాయి. దీన్ని టీడీపీ, జనసేన వ్యతిరేకించకపోతే ఆంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సొచ్చే ప్రమాదం ఉంది. ఏపీ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న చంద్రబాబు కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టుకోవాలని ఆశిస్తున్నారు. దీనికోసం చివరికి విశాఖ ఉక్కును వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. కేంద్రం ప్రైవేటీకరణ విధానంపై టీడీపీ వైఖరి గురించి అడిగినప్పుడు తనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్రం ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి బుధ, గురువారాల్లో విశాఖ ఉక్కును సందర్శించనున్నారు. ఇక్కడి పరిస్థితిని సమీక్షిస్తారు. ఉక్కును ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో భాగంగానే కేంద్ర మంత్రి ఇక్కడికి వస్తున్నట్టు కార్మికులు భావిస్తున్నారు. జనవరి 2022లో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించడానికి RINL ప్రైవేటీకరణ ఒక్కటే మార్గమని చంద్రబాబు నమ్ముతున్నట్టు తెలుస్తోంది. జనవరి 2022లో టాటా గ్రూప్ 4 కేంద్ర PSUలు, ఒడిశా ప్రభుత్వ PSUలు సంయుక్తంగా నష్టాల్లో ఉన్న ఒడిశాకు చెందిన NINL ని 12,100 కోట్లకు కొనుగోలు చేశారు. కేంద్రం కొత్త పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ పాలసీకి అనుగుణంగా జనవరి 2021లో కేంద్ర మంత్రివర్గం RINL లో ప్రభుత్వ వాటాను 100% ఉపసంహరణకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. RINL స్టీల్ ప్లాంట్ కారణంగా విశాఖపట్నం నగరం ఏర్పడింది కాబట్టి ప్రైవేటీకరణకు అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం చాలా కీలకం. పెట్టుబడిదారులు తమ డబ్బును పెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వ మద్దతుని కూడా పరిశీలిస్తారు. దాంతో ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది.